దసరా శుభాకాంక్షలు అండి. రేపు దసరా పండుగ చేసుకుంటారు. నేను ఈ ముందు రోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నాకు వస్తున్న కొత్త కొత్త చామంతులు, మొగ్గులు ఇవ్వండి. చాలా వరకు సర్వైవ్ అయ్యాయి, చాలా వరకు పోయాయండి. అలాగే కొన్ని బంతులు, అదిగోండి గార్డెన్ అంతా ఇలా పచ్చగా ఉంది. ప్రస్తుతానికి డ్రాగన్ ఫ్రూట్స్ 1, 2 కట్ చేసేసుకుంటున్నాము. ఉన్నాయి కూడా, అయినా అక్కడక్కడ ఉన్నాయి, లేకేం లేవు. అక్కడ చూడండి ఇంకా పచ్చి ఉన్నాయి. అదిగోండి పండు కూడా ఉన్నది. అది ఫ్రెండ్స్. ఇంకా ఇదండి ప్రస్తుతానికి ఏమైనా వెజిటబుల్స్ చూడండి. ఇదిగోండి ఏమో ఎడినియము, ఇదిగోండి రోజెస్, ఇదిగోండి అలా అక్కడక్కడ వంకాయలు, బంతులు ఇవన్నీ గార్డెన్ ఒకసారి చూపిద్దాము. ఈ దసరాకి ఎలా ఉందో నా గార్డెన్ అని మీరు చూస్తారని చూపిస్తూ ఈరోజు ఉన్నటువంటి కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకుంటానండి. అవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇవ్వండి ఆ స్టెమ్మలతో మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నానండి. అవి కూడా ప్రాపగేట్ అయ్యి వర్షం పడితే బాగుంటుందని ఇలా పెట్టానండి. ఈరోజే బయట పెట్టాను. అది ఫ్రెండ్స్. ఇవ్వండి సపోటాలు కూడా బాగా చక్కగా ఇదివరకు ఇరిగిపోయినట్టుగా ఉండేది కదండి. దానికి నేను చెప్పాను కదండి, ఒక మైలు తుత్తము, ఒక 6 గ్రామ్స్ సున్నము, 6 గ్రామ్స్ వేరువేరుగా లీటర్ నీటిలో కలుపుకొని ఇచ్చానండి. ఇదిగోండి ఇప్పుడు చక్కగా కాయలు తయారవుతున్నాయి ఫ్రెండ్స్. అదండి ఇదిగోండి. ఇంకా ఎలా ఉందండి, ఇది పొట్ల పాదండి, పాకుతుంది. దీన్ని పందిరి మీదకి ఎక్కించలేదు ఫ్రెండ్స్, ఇక్కడే పెట్టేసాను. ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజువి. అదిగోండి బంతి మాత్రం మాకు చక్కగా దర్శనం ఇస్తుందండి. ఈ సంవత్సరానికి బాగానే వచ్చాయి అన్నీ. అక్కడక్కడ బీరకాయలు, టమాటాలు ఉన్నాయండి. అన్నీ కోసి మీకు ఒకసారి చూపించేస్తాను ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టింది. పైగా నేను ఏమేమి లిక్విడ్స్ ఇస్తాననేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇవ్వండి. ఇప్పుడు వేరే చమ్మకాయలు చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, మీ నంబర్ ఫ్రెండ్స్, నేను ఇప్పటికి 4-5 సార్లు చమ్మకాయలు కోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ఇక్కడున్న వెంకి. ఈరోజు అసలు వీడియో తీస్తానో తీయనో అనుకున్నానండి. మా వెంకి వచ్చి మళ్ళీ రేపు మనోడు రేపు దసరాకి అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటాడు కదా, అందుకే వచ్చి సహాయం చేస్తాడు. ఇదిగోండి చూడండి గుత్తులు గుత్తులుగా. చూసారా ఫ్రెండ్స్, నేను చమ్మకాయలు బాగా పండించుకోవాలి నా గార్డెన్లో, నా కోరిక నెరవేరింది ఫ్రెండ్స్. ఆ ఆనందాన్ని మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను. ఈ 2 అయితే మాత్రం అవి సీడ్స్ కుంచేస్తానండి. ఆ పైన ఒకటి ఉంది చూడండి, అది కూడా నాకు వద్దండి, సీడ్స్ కుంచేస్తాను. మిగిలిన ఇంకా అటువైపు ఉన్నాయండి. వాటిలో ఒక 2 కాయలు కోసుకుంటానండి. ఎందుకంటే 2 కాయలైనా సరే మాకు కూరకి ఎక్కువే అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైనా ఇచ్చినా ఇవేం కాయలు అంటున్నారండి. మరి ఇంక వాళ్ళతో ఎందుకు అనేసి నేను నా బాధ ఏదో నేనే పడుతున్నానండి. అది ఫ్రెండ్స్. చూడండి పువ్వు ఎంత బాగా వచ్చాయో చూడండి. అది కూడా పైది ఫ్రెండ్స్. చూడండి చమ్మకాయలన్నీ కోసాను. ఎక్కువ ఫ్రెండ్స్, ఒక 2-3 పెద్ద కుటుంబాలు సరిపోతుంది. ఒక్కోటి కోస్తే ముక్కల్లో చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఒక 4-5 వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తానండి. వంకాయలు ఇవి ఉన్నాయి. బెండకాయలు ఒక 2 వచ్చాయండి, రెడ్ బెండ. టమాటాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పింక్ టమాటా అండి. ఇది వస్తున్నప్పుడు ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ కూడా బాగుందండి. ఈ ఉదయం నేను ఒక 5 కాయలు కోసుకెళ్ళాను. ఇదిగోండి బీరకాయలు ఫ్రెండ్స్. ఇదండి హార్వెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇంత హార్వెస్ట్ ఎప్పటికప్పుడే తీసుకున్నాను. వీడియో ఉంటేనే, వీడియో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటేనే మీకు చూపించడం అవుతుంది, లేకపోతే మరి అలాగే తీయలేకపోతున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడ్లు, అరటిపండు తొక్కలు, మన వెజిటబుల్స్ వచ్చినటువంటి పీల్స్ అన్నీ ఇదిగోండి మజ్జిగలోను, కడుగులోను అలా బాగా ఊరపెట్టి అవంతా తీసేసి ఆ లిక్విడ్కి ఒక 1:5 రేషియోలో వాటర్ కలిపి నా గార్డెన్కి ఇస్తాను ఫ్రెండ్స్. అన్నిటికన్నా జీవామృతము ఇది కౌడంగా ఉన్నదంటే మన మొక్కలు దర్జాగా బ్రతికేస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంత గ్రీనరీగా ఉండటానికి వర్షం ఎంతైతే తోడైందో మనం ఇచ్చేటువంటి ఇవి లిక్విడ్ పోషకాలండి.
ఇదే ఫ్రెండ్స్ నేను చేసేటువంటి నా గార్డెన్ వర్క్ మీకు ఒకసారి అప్డేట్ ఇద్దామని నేను చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నమస్తే అండి.